రాత్రి 2:30 ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి, మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు. ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి, మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్, ఈ పక్క రూమ్లో కిచెన్, ఆ రాళ్ళు పగిలిపోయి చూడండి ఈ కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్తో సైతం అన్నీ ఉన్నాయి. ఇంత దారుణమా? మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు. 2:50 అలా అవుద్ది సార్. నేను అద్దం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా ఈ బెదిరింపు కాళ్ళు. ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారికి పెట్టా. ఫోన్ చేసి, అన్న వైసీపీ వాళ్ళు కొడుతున్నారు, నేను జన సైనికుడిని, నువ్వు రా అన్న, 3 స్తంభాల సెంటర్లో చల్లపల్లి రోడ్లో పరిగెడుతున్నా. ఒకడేమో పంపిస్తాం మనిషిని, అరే నీ అన్నయ్య వాళ్ళ కొడుకు కొట్టాడుగా, మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా, నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో. ఏంటిది ఈ రకమైన ఇదా? ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు, రాజకీయం చేయొద్దు అంటారు. రేపు వెళ్ళిపోతా మేము రేపు వెళ్ళిపోతాం. ఇళ్ళన్నీ అమ్మిబారు తప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు. మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటామే. 10 మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా, అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య. కారు కాల్ చేసి ఏంటి, అర్ధరాత్రి పూట మనుషులు కొడతాకి వెనకాల పడి తిరగటం ఏంటి? అసలు ఈ అరాచకం ఏంటి సార్? ఈ అరాచకమా? ఇదే రాజకీయం? పోనీ చంపేస్తే దరిద్రం చంపేమనండి. ఈ పేడ లేకుండా వెళ్ళం పిల్లలు వాళ్ళ ఇంటికాడ ఉంటాం, చంపేస్తే దరిద్రం వెళ్ళిపోద్ది. ఇంత దారుణమా? రాజకీయం అంటే ఇదే? రాజకీయం అంటే వాళ్ళు బలమైన వాళ్ళు చూసుకోవాలి. మాలాంటి వాళ్ళ మీద ఈ రకమైన ఇదే సార్? ఇలాగా ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళంగా, ఫ్యామిలీ చచ్చిపోయేవాళ్ళంగా. వాడకట్టు కనుక్కోండి మొత్తం అందరూ. అర్ధరాత్రి 2:30కి తగలబెట్టావంటే నువ్వు 3 ఏళ్ళలో ఏమనాలి? ఇది నీ రాజకీయం. ఆడికి వాల్యుయేషన్ 12 లక్షలు వాల్యుయేషన్ వల్ల సీసీ కెమెరా సార్, అది ఒకసారి మన వెళ్ళిపోయి తీసుకుని పిలిపించావన్నా.